తమిళనాట అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు మొదలైంది. ఎంజీఆర్ శత జయంతి వేడుకల్లో బల ప్రదర్శనకు దిగారు ఏఐఏడీఎంకే కార్యకర్తలు. మెరీనా బీచ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జయలలిత మేనకోడలు దీప, అన్నాడీఎంకే అధినేత్రి శశికళ వర్గీయులు ఢీ అంటే ఢీ అంటున్నారు. పోస్టర్లు, ప్లకార్డులతో హోరెత్తిస్తున్నారు. జయలలిత రాజకీయ వారసురాల్ని తానే అని ప్రకటించుకుంటోన్న దీప ఇవాళ రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేయనున్నారు. మరోవైపు జయ మేనకోడలి ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు మన్నార్గుడి గ్యాంగ్ సిద్ధమైంది. చిన్నమ్మకు అనుకూలంగా కొందరు పావులు కదుపుతున్నారు. దీప విమర్శల్ని తిప్పికొట్టేందుకు రెడీ అవుతున్నారు. తమిళనాడులో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మరింత సమాచారం మా రిపోర్టర్ మోహన్ అడిగి తెలుసుకుందాం. మోహన్, ప్రస్తుతానికి ఎంజీఆర్ శత జయంతి వేడుకల్లో ఈరోజు ఏం జరుగుతోంది, ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? రమణ, తమిళనాడు రాజకీయాలు జయలలిత మరణం తర్వాత శరవేగంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో అన్నాడీఎంకేలో ముసలం వచ్చిందని కూడా చెప్పొచ్చు. అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి కొన్ని విభేదాలు కూడా ఈ మధ్య కాలంలో బొగ్గుమంటున్నటువంటి నేపథ్యంలో శశికళ నాయకత్వాన్ని కొంతమంది అంగీకరిస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బహిరంగంగా ఎవరు ఈ రకమైనటువంటి ప్రకటన చేయకపోగా అంతరంగంగా కొంత వ్యతిరేకత కనపరుస్తున్నటువంటి వారందరూ కూడా జయలలిత మేనకోడలు దీపాకు సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ రోజు ఓవైపు పార్టీ కార్యాలయంలో ఎంజీఆర్ కి నివాళులర్పించడం కోసం పార్టీ కార్యాలయానికి చేరుకున్నటువంటి శశికళ అక్కడ ఘనంగా నివాళులర్పించగా దీప పోటీగా వేరే చోటక వెళ్లి ఆమె నివాళులర్పించడం జరిగింది. ఈ క్రమంలో దీప కూడా ఈ రోజు ఒక పార్టీ అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ దీపాకి జయలలితకు ఉన్నటువంటి ఫేస్ రిజంబులెన్స్ అంతా ఉండడం, ఆ మాట్లాడిన తీరులోనే మాట్లాడడం, కొంత ఆకట్టుకునే విధంగా ఉండడం, పార్టీ యాక్టివిస్టులందరినీ కూడా ఈ మధ్య కాలంలో కొంతమందిని కలిసినటువంటి ఆమె జయలలిత మరణం తర్వాత తనను సమర్థించాలని చెప్పి కూడా వారిని అంతా అభ్యర్థించినటువంటి నేపథ్యంలో ఆమె కొంత మద్దతు కూడా కూడగట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎమ్మెల్యేలు ఆ స్థాయిలో జిల్లా స్థాయి నాయకత్వం ఆ వైపు మొగ్గుతుపోకపోయినా సెకండ్ క్యాడర్ నుంచి, అదేవిధంగా కొంతమంది గ్రాస్ రూట్ లో ఉన్నటువంటి క్యాడర్, పార్టీ క్యాడర్ నుంచి కూడా ఆమె కొంత మద్దతు లభిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కొంత ఆ వెళ్తున్నటువంటి క్రమంలో కొంత ప్రాచుర్యం రావడం, ప్రచారం కలగడం కూడా కొంత ప్రాధాన్యత కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద అయితే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి ఏం జరుగుతుందో అన్నటువంటి ఉత్కంఠ ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే పన్నీర్సెల్వం వైపు, శశికళ వైపు, మరోవైపు జయలలిత మేనకోడలు దీప, ఈ రకంగా ట్రయాంగిల్ ఫైట్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంటర్నల్ గా అన్ని కూడా ఏది కూడా ఎక్స్టర్నల్ కాకపోతే దీప మాత్రం డైరెక్ట్ గానే వారు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఒక పార్టీ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏడీఎంకే పేరుతో పార్టీ ఉంది. ఇప్పటికే జయలలిత అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీ నుంచి బయటపడినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. అమ్మా డిఎంకే పార్టీగా దాన్ని స్థాపించే అవకాశాలు ఉన్నాయని కూడా తమిళనాడులో విశ్వసనీయమైనటువంటి సమాచారం తెలుస్తుంది. అమ్మా డిఎంకే అంటే ఇప్పటి వరకు కూడా అన్నా డిఎంకే ఉంది. ఇప్పుడు అమ్మా డిఎంకే పేరుతో, జయలలిత పేరుతో పార్టీ స్థాపిస్తే దానికి కొంత సంపత్తి కూడా వచ్చే అవకాశం ఉందన్నటువంటి కోణంలో దీప పావులు గడుపుతోంది. అయితే దీనికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ దీపకు కౌంటర్ ఇవ్వడం కోసం శశికళ వర్గం కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఏఐడిఎంకేలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతల్ని దీప కౌంటర్ గా కూడా ఇప్పటికే మాట్లాడిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అయితే దీప వర్సెస్ శశికళ ఇప్పుడు తమిళనాడు మొత్తం కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది తమిళ రాజకీయాల్లో. రైట్, ఓకే మోహన్, థ్యాంక్ యూ. முதல்வர்